పరాశర మహర్షి విష్ణు పురాణంలో ఇలా వివరించారు. జగన్మాత లక్ష్మీదేవి నిత్యురాలు, ఎప్పుడూ విష్ణువుని వెన్నంటే ఉంటుంది. విష్ణువు అర్థమైతే లక్ష్మీదేవి వాక్కు అవుతుంది. ఆయన జ్ఞానం అయితే లక్ష్మీదేవి బుద్ధి అవుతుంది. విష్ణువు సంతోషమైతే లక్ష్మి శాశ్వత తుష్టి ఇచ్చే శ్రీదేవి. ఆయన యజ్ఞం అయినప్పుడు ఆమె దక్షిణ అవుతుంది. విష్ణుమూర్తి ధర్మం అయినప్పుడు ఆమె సత్క్రియ అవుతుంది. విష్ణువు స్రష్ట అయితే లక్ష్మీదేవి సృష్టి అవుతుంది. శ్రీదేవి భూమి అయినప్పుడు ఆయన భూధరుడు అవుతాడు. విష్ణు పురాణంలో లక్ష్మీ అనుగ్రహం పొందటానికి ఇంద్రుడు కోరిన ఒక శ్లోకం ఉంది. నమస్తే సర్వలోకానాం జననీమబ్జ సంభూతం శ్రియమున్నిద పద్మాక్షిం విష్ణు వక్షస్థలస్థితాం. ఈ స్తోత్రం పఠించిన వారు శ్రీమంతులు కావాలని ఇంద్రుడు మహాలక్ష్మీదేవిని కోరుకుంటాడు. లక్ష్మీదేవి విష్ణుమూర్తికి భార్య అయ్యి లోకజననిగా భక్తుల నుంచి పూజలు అందుకుంటూ సంపదలకు అధిదేవత అయింది.